మీ జర్నీలో ఒక చాలా కన్‌ఫ్యూజింగ్ పార్ట్ ఏంటంటే 'కాంతార'. 'కాంతార' అది స్టార్ట్ అయినప్పుడు అదొక వర్షన్‌లో స్టార్ట్ అయింది. నడిచింది. మీ దగ్గరికెలా వచ్చిందసలు 'కాంతార' తెలుగు రీమేక్? హోంబళ ఫిలిమ్స్ కదా! హ్మ్. దానికి 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2'కి డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి అని ఆయన నాకు ఫ్రెండ్ అనమాట. హ్మ్. ఆళ్ళెలా పరిచయం ఇప్పుడు మా ఫ్రెండ్ మాగంటి రామ్‌జీ అన్నాను కదా! హ్మ్. ఏలూరు నా హ్మ్. క్లాస్‌మేట్. హ్మ్. వాళ్ళ డ్యాడీ ఎంపీ గారనమాట. ఆహ్, ఆహ్, ఆయనకి హనుమాన్ చౌదరి గారు పరిచయం. రవిబాబు గారి దగ్గర చేసేవాడు హనుమాన్ చౌదరి గారు. హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో. అప్పుడు 'కేజీఎఫ్ 2' రెండిటికి డైలాగ్స్ రాశాడు. నేను 'కౌసల్య కృష్ణమూర్తిలో' 'రాకాసి గడిసిపిల్ల' పాట రాసినప్పుడు సూపర్ హిట్ సాంగ్ అది ఆ! గూడా. దానికి కూడా ఆయన డైలాగ్ రైటర్. ఆ పాత పరిచయం తర్వాత 'రాకాసి గడిసిపిల్ల' హిట్ అవ్వటం. "అన్న ఏదైనా ఉంటే చెప్పండన్న. 'కేజీఎఫ్' మంచి హిట్ అయింది కదన్న. 'కేజీఎఫ్ 2' చెప్పండన్న" అనేవాడిని నేను. నా చేతిలో ఏదైనా ఉంటే చెప్తా అనేవాడు. అప్పుడు ఈయనకి 'కాంతార' డబ్బింగ్ డైలాగ్స్ రాసి వచ్చిందనమాట. హ్మ్. ఇంకప్పుడు ఏమైందంటే ఈయనే డైలాగ్స్ రాసి, ఈయనే డబ్బింగ్ జెప్పిచ్చి వాళ్ళకి తెలుగు వెర్షన్ అప్పచెప్పాలి. అదేంటి టైం లేదు. హ్మ్. ఇప్పుడు అక్టోబర్ 1న అక్కడ సినిమా రిలీజ్ అయింది. ఆ సంవత్సరం. 4 తారీఖు గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని 15 తారీఖు సినిమా రిలీజ్ చేయాలన్నారు. ఈయన డైలాగ్స్ రాసి డబ్బింగ్ జెప్పించాలి. నేను మొత్తం 6 పాటలు రాసి రికార్డింగ్ జేయాలి. 6 పాటలు. హ్మ్. 15 తారీఖు సినిమా రిలీజు. 4 తారీఖు చెప్పారు. 10 తారీఖు మేము అప్పజెప్పేయాలి. 10 తారీఖుకి అప్పజెప్తే వాళ్ళు మిక్సింగ్ అది 11, 12 చూసుకొని సినిమా రిలీజ్‌కెళ్తారు. నేను రోజుకో పాట రాసానది. అంత వాహ్! ఫాస్ట్‌గా 'కాంతార'. కానీ ఆ రెయిన్‌బోలో కష్టపడ్డందుకు అది ఎంత హిట్ అయ్యి నాకు ఎంత పేరు తెచ్చిందంటే అన్ని పాటలు రాసినందుకు మామూలుగా కాదు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా ఎళ్లి మీ 'అర్జున్ రెడ్డికి' రాసాను, 'కాంతారా'కి రాసానంటే చాలు ఆ 2 సినిమాలు.